భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. లలితా సహస్రనామ పారాయణం చెయ్యండి అని అంటుంటారు అందరూ. ఎందుకు చేయాలో ఋషి మాటల్లో తెలుసుకుందాము. కలియుగంలో మనం చేయగల గొప్ప యజ్ఞం మహాతపస్సు ఏమిటంటే అది జపం, స్తోత్ర పారాయణం అంటారు. లలితా సహస్రనామ స్తోత్రం మహామంత్రాలతో, శక్తివంతమైన బీజాక్షరాలతో ఉంటుంది. అటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల మనం పొందగల అద్భుత ఫలితాల గురించి ఋషి ఇలా చెబుతారు. లలితా సహస్రనామ స్తోత్రం అత్యంత శక్తివంతమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తితో, నమ్మకంతో పారాయణ చేస్తే సర్వ పాపాలు తొలగి ఆ సాధకుల అభివృద్ధి మార్గం సుగమనం అవుతుంది. ఎందుకంటే మనలో రాసులుగా పేరుకుపోయిన కొన్ని కర్మలు మన మనోభీష్టానికి అడ్డంకులు సృష్టిస్తూ మన అభివృద్ధిని ఆపుతాయి. అందుకే గురువులు మనం సమస్యతో వెళ్ళినప్పుడు నియమంగా భక్తితో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయమంటారు. తర్వాత జగన్మాత ఈ జగత్తుకే తల్లి. ఈ స్తోత్ర పారాయణంతో మనం ఆ తల్లి రక్షణలోకి వెళ్ళగలం. ఈ స్తోత్ర పారాయణం ఒక భేదించలేని రక్షణ కవచంలా మన చుట్టూ ఒక రక్షణ వ్యవస్థని ఏర్పరుస్తుంది. ఈ స్తోత్ర పారాయణం సకల రోగాల్ని పోగొడుతుంది, సకల సంపదల్ని ప్రసాదిస్తుంది. నిత్యం జపించే వారికి దీర్ఘాయుష్ని ప్రసాదిస్తుంది, సత్సంతానాన్ని ప్రసాదిస్తుంది, ధర్మార్థ కామ మోక్షాలను ఇస్తుంది. లలితా సహస్రనామం జగన్మాతకి అత్యంత ప్రియమైన అది. నిత్య పారాయణం చేసే వారి పట్ల ఆ తల్లి ప్రీతిని కలిగి ఉంటుంది, వారిని కరుణతో కాపాడుతుంది. ఈ స్తోత్రం నిత్యం జపించే ప్రాంతాల్లో అకాల మరణాలు ఉండవు, ఏ రకమైన అనారోగ్యాలు లోపలికి ప్రవేశించవు. జ్వరంతో ఉన్న వారి తల మీద చేయి పెట్టి ఈ స్తోత్రాన్ని పఠించితే జ్వరం తగ్గి వారు ఆరోగ్యవంతులవుతారు. ఈ స్తోత్రం వినపడినంత ప్రాంతమంతా పవిత్రమవుతుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం వినిపించినంత మేర ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించవు. పారాయణ నిత్యం వినపడే గృహాలలో ఎటువంటి దుష్ట శక్తులు పనిచెయ్యవు. ఈ విషయం అనేక మంది శ్రీ లలితామాత ఉపాసకులకి అనుభవపూర్వకంగా తెలుసు. ఎటువంటి ఆపేక్షలు లేకుండా నిత్యం లలితామాత పైన అనన్యమైన భక్తి, నమ్మకం, ప్రేమతో ఈ స్తోత్రాన్ని ఎవరు జపిస్తారో వారికి లలితాదేవి దర్శన ప్రాప్తి లభిస్తుంది. ఏ కోరిక లేకుండా ఎవరైతే నిత్యం లలితా సహస్రనామ స్తోత్రాన్ని భక్తితో పారాయణ చేస్తారో వారు సకల బంధాల నుంచి విముక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల్లోని వారికి కూడా ఈ స్తోత్ర పారాయణం ఎంతో శుభాన్ని, అదృష్టాన్ని కలిగిస్తుందంటారు గురువులు. మనకి నిర్దేశించిన ధర్మాచరణలో తెలిసి కానీ తెలియక కానీ దోషాలు, తప్పులు జరిగి ఉంటే ఆ పాపాలన్నీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణతో పోగొట్టుకోవచ్చు అంటారు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయవచ్చు. ఉదయం, సాయంత్రం ఇలా 2 సంధ్యా సమయాల్లో చేయగలిగిన వారు చాలా ఐశ్వర్యవంతులు. అలా కుదరని వారు కనీసం పండగలప్పుడు, సంక్రాంతుల సమయంలో, జన్మదినం, జన్మ నక్షత్రం ఉన్న రోజుల్లో, పౌర్ణమి నాడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలని ప్రసాదించి కోరిన కోరికలు నెరవేరే విధంగా పరిస్థితులను ఆ జగన్మాత మారుస్తుంది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని సామూహిక పారాయణలో తప్ప ఇతరత్ర పెద్ద గొంతుతో ఇతరులకు వినపడే విధంగా చదవద్దు అంటారు. పారాయణ చేసిన తర్వాత కొంతసేపు ఆ తల్లి సమక్షంలో ఉన్న అనుభూతిని పొందుతూ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. అప్పుడే మనకి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి అంటారు. అంతేకాని పారాయణ చేయగానే మనస్సు నిశ్చలత పోయే విధంగా మాట్లాడవద్దు. మన సాధన పరిపూర్ణంగా సిద్ధించాలి అంటే సాధనని గోప్యంగా ఉంచాలి. ఎవరికి నేను ఇలా ఎన్నిసార్లు చేశానని చెప్పవద్దు అంటారు పెద్దలు. ఇది మన మంచి కోసం, మన శుభం కోసం. కరుణామయి శ్రీమాత ఆశీస్సులు, రక్షణ ఈ స్తోత్రాన్ని పారాయణ చేసే అందరికీ ఉండునుగాక. ఈ మాత ఆశీస్సులతో అందరం అభివృద్ధి పదం వైపు ముందుకు దూసుకు వెళుదుముగాక.